యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా దేవుడు మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన వాగ్దానం మనందరితో మాట్లాడుతున్నాడు. నేను మేలు చేయబోతున్నాను గనుక భయపడొద్దు. దేని బిడ్డలారా, ఈ రోజున్న పరిస్థితులను చూసి భయపడుతున్నావా? ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలారా, ఎగ్జామ్స్ కోసం భయపడుతున్నారా? వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే బిజినెస్ మ్యాన్స్, దేని కొరకు మీరు భయపడుతున్నారు? మీరు భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. నేను మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను గనుక భయపడకూడదు. కీడు వెనకాల మేలు ఏదో జరగబోతుంది. నువ్వేమైతే లాస్ అయ్యావో, ఏమైతే కోల్పోయావో, తిరిగి రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. పరలోకపు ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భయపడొద్దు. పిల్లలు లేరు అని బాధపడుతున్నావా? ఆలస్యమైందని బాధపడుతున్నావా? ఆలస్యమైన దేవునికి ఒక అద్భుతమైన కార్యం చేయబోతుంది. నీ ఇంటి విషయంలో, నీ స్థలం విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో, అన్ని కోణాల్లో కూడా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడట. ఎంతమంది మాటలు వింటున్నారో, మీకున్న పరిస్థితులను చూసి భయపడుతున్నారట. భయపడొద్దు, నేను మేలు చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు నీకున్న కీడంతటిని కూడా మేలుగా మార్చబోతున్నాడు. యోసేపును అన్నదమ్ములందరూ కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. నీ జీవితంలో కూడా కీడును ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ప్రతి శాపాన్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ నెలలో మీరు చూడబోతూ ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు. నేను మేలు చేయబోతున్నాను కనుక భయపడొద్దన్న ప్రభువా. ఎవరిలో ఏ భయం ఉందో, ఆందోళన ఉందో యేసు నామములో తీసివేయండి ప్రభువా. కీడు వెనకాల గొప్ప మేలు చేసే దేవుడు. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చేతి పనులు, వారి పాడి పంటలు, వారి కలిగిన సమస్తం దీవించబడి, ఆశీర్వదించబడి బ్లెస్ అవును గాక ప్రభువా. నీ సేవకుడిగా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. యేసు నామమున కూర్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న సమస్యను బట్టి, మీకున్న కష్టాన్ని బట్టి భయపడొద్దు. దేవుడు మేలు చేయబోతున్నాడు కనుక భయపడకూడని వాగ్దానం చేస్తాడు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.